అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకే కుటుంబంలో ఓ ఐఏఎస్, ముగ్గురు డాక్టర్లు, పకోడీ బండి నడిపించే ఓ తండ్రి సాధించిన విజయం ఇది. రోడ్డుపై తోపుడు బండి తోసుకుంటూ పకోడీలా అమ్మే ఓ నిరుపేద వ్యక్తి ఓ బిడ్డను ఐఏఎస్ చేశారు. మరో ముగ్గురు బిడ్డలను డాక్టర్లను చేశారు. ఇలా తన బిడ్డల విజయంతో తండ్రి గెలిచాడు. ఆ ఆదర్శవంతమైన సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం. పేదరికం మనుషులకే, మనం కనే కలలకు కాదని నిరూపించిన ఓ పకోడీ వాళ్ళ కూతురు. చూస్తూ పెరిగిన కష్టాలే ఆమెలో మరింత పట్టుదలను పెంచాయి. అందుకే చిన్న చితాక లక్ష్యం కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని నిర్ణయించుకుంది. పేదరికం వెక్కరిస్తున్న ఇంత పెద్ద లక్ష్యం ఈమెకు ఎక్కడ సాధ్యమవుతుందని ఎంతమంది నిరాశపరిచినా ఆమె ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. చివరకు అనుకున్న దాన్ని సాధించిన తన పేరు పక్కన ఐఏఎస్ చేర్చుకుంది. ఇలా తోపుడు బండిపై పకోడీలు అమ్మే వ్యక్తి కూతురు దీపేష్ కుమారి సక్సెస్ స్టోరీ ఇక్కడ మనం తెలుసుకుందాం. రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ పట్టణంలో అటల్ బంద్ ఏరియాలో గోవింద్ కుమార్ కుటుంబంతో కలిసి జీవిస్తున్నవారు. అతడు రోడ్డుపై తోపుడు బండి పెట్టుకుని పకోడీలు వంటి చిరుచిట్లు అమ్మేవారు. ఇలా ఎండననక వాననక రోజంతా కష్టపడినా వచ్చే ఆదాయం చాలా తక్కువ. అయినా అతడు ఏనాడు కుటుంబ పోషణాలను, పిల్లల చదువును నిర్లక్ష్యం చెయ్యలేదు. దాని ఫలితమే ఇప్పుడు అతడి పిల్లల ఐఏఎస్ డాక్టర్లు అయ్యారు. ఈరోజు పకోడీ వాళ్ళ కూతురే జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ దీపేష్ కుమారి. ఇలా పిల్లలను చదివించడం ద్వారా ఆ తండ్రి సక్సెస్ అయ్యారు. ఇది ముమ్మాటి అతడి విజయమే. దీపేష్ కుమారి తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగింది. పేదరికం కారణంగా 7 వ్యక్తులుంటే కుటుంబం ఓ చిన్న గదిలో జీవనం సాగించడం చూసింది. ఆర్థిక కష్టాలు, అవమానాలు, ఎన్నో ఇబ్బందులు దీపేష్ కుమారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించింది. తమ కష్టాలకు పరిష్కారం చదివే అని గుర్తించిన ఆమె ఎంతో కసితో చదివేది. దీంతో మంచి కాలేజీల్లో విద్యాభ్యాసం సాధ్యమయ్యింది. చిన్నతనం నుండే కష్టపడి చదువుతూ మంచి మార్కులు సాధిస్తూ వచ్చేది దీపేష్ కుమారి. ఇలా భరత్పూర్లోని శిశు ఆదర్శ విద్యామందిర్ స్కూల్లో చదివిన ఆమె 10వ తరగతిలో 98% మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్లో 89% మార్కులు సాధించారు. అనంతరం ఎంబీఎం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఇలా ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే ఆమె ఐఐటీలో సాధించాలని ఎంతో కష్టపడి చదివారు. అందుకు ఫలితంగా ఎంటెక్ ఐఐటి ముంబైలో చేసే అవకాశం దక్కింది. ఇలా దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలో చదివే అవకాశం ఆ నిరుపేద ఆడబిడ్డ దీపేష్కు వచ్చింది. ఎంటెక్ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీతో ఉద్యోగంలో చేరారు. కానీ ఆమె లక్ష్యం చాలా చిన్నది కాదు, చాలా పెద్దది. అందుకే కొంతకాలానికి జాబ్ వదిలేసి లక్ష్య సాధన వైపు అడుగువేసింది దీపేష్. పేద కుటుంబంలో పుట్టింది, పేదరికం చూస్తూ పెరిగింది. కాబట్టి దీపేష్కు ప్రజల కోసం పని చేయాలనే తపన ఉండేది. ఇందుకు ప్రభుత్వం ఉద్యోగమే సరైనదని భావించి ఆమె ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేశారు. అయితే ప్రభుత్వంలోనూ ఉన్నత నిర్ణయాలను తీసుకునే స్థాయిలో ఉంటేనే ప్రజల కోసం ఏదైనా చేయగలమని తెలుసుకొని చిన్న చితాక ఉద్యోగాలు కాకుండా ఏకంగా సివిల్ సర్వీస్ సాధించాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా అడుగులు వేసి 2వ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. మొదటిసారి యూపీఎస్సీ పరీక్షలు సొంతంగా ప్రిపేర్ అయ్యారు దీపేష్. కానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఆమె సక్సెస్ కాలేకపోయారు. 2020లో మొదటిసారి సివిల్ సర్వీస్ పరీక్ష విజయం సాధించలేకపోవడం ఆమెలోని కసిని మరింత పెంచింది. దీంతో మరింత జాగ్రత్తగా ప్రిపరేషన్ చేపట్టింది. ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకుంది. అక్కడే ఉంటూ కష్టపడి చదివింది. దీంతో 2021 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను అద్భుతంగా రాశారు. దీంతో ఆల్ ఇండియా 93వ ర్యాంక్ సాధించారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు విభాగంలో 4వ ర్యాంకు సాధించారు. ఇలా ఓ పకోడీ వాళ్ళ కూతురు కాస్త ఐఏఎస్ అయింది. దీపేష్ కుమారిను జార్ఖండ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇప్పుడు ఆమె జార్ఖండ్ రోడ్డు రవాణా హైవేస్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పనితీరుతో అక్కడ కూడా మంచి గుర్తింపు తీసుకురావడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పీపుల్స్ ఐఏఎస్గా మారారు. కేవలం దీపేష్ కుమారి మాత్రమే కాదు, తోబుట్టువులు కూడా తండ్రి గోవింద్ కుమార్ కష్టాన్ని చూస్తూ పెరిగారు. కాబట్టి అలాగే సోదరి సక్సెస్ కూడా చూశారు. ఇది వారిలో కూడా ఏదైనా సాధించాలి, తండ్రిని గర్వపడేలా చెయ్యాలి అని కసిని పెంచింది. ఇలా దీపేష్ లాగే ఓ సోదరి ఢిల్లీలోని సప్తార్ గంజ్ ప్రభుత్వం హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. మరో సోదరుడు గౌహతి ఏఐఐఎంఎస్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఇంకో సోదరుడు లాతూర్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇలా పిల్లలను
ప్రయోజకులను చేసిన పకోడీ వాళ్ళ గోవింద్ కుమార్ ఇప్పుడు హాయిగా జీవిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.